ధాబా స్టైల్ చోలే భటూరే ట్రై చేసి చూద్దాం ఇప్పుడు మనము. ముందుగా నానబెట్టి ఉంచుకున్న చోలే ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో గరం మసాలా సోల్ యాడ్ చేద్దాం. 2 బిర్యానీ ఆకు, 1 చెక్క, 2 ఇలాచీ, లవంగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు మనం గ్రేవీకి తయారు చేసుకుందాం. 1 ఆనియన్, 2 టమాటోస్ ఇలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీరా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. బాగా కలుపుకొని వీటిని వేపుకున్న తర్వాత తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కర్రీలోకి హోల్ గరం మసాలాస్ వేసుకుందాం. ఇలాచీ, 1 దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీరా, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు, 1 టీ స్పూన్ పల్లీలు, ఒక 7 నుండి 8 కాజు వేసుకొని వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. 1 స్పూన్, 1 టీ స్పూన్. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని మంచిగా మనం స్మూత్గా పొడిలాగా పట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని. ఇలా పొడి పట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు మనం ఇంతకుముందు ఆనియన్, టమాటో ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకొని మనం సన్నగా గ్రేవీలాగా పట్టుకుందాం, స్మూత్గా వచ్చేలాగా. ఎలా అంటే మనకు పాల మీగడలా రావాలి గ్రేవీ అనేది. ఇప్పుడు మనం కర్రీకి పెనం పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీరా, 1 దాల్చిని, 1 ఇలాచీ వేసుకొని తిరిగి పెట్టుకున్న ఆనియన్, 1 కరివేపాకు రెమ్మ వేసుకొని వేపుకుందాం. వీటిని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇలా అన్నీ ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంతకుముందు మనం సాల్ట్ వేసాం కదా, జ్యూస్ వేసుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇలా పైన మూత పెట్టి ఉంచుదాం ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనకు బాండీ నుండి సపరేట్ అయింది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూసుకొని ఇలా ఇంకా కొంచెం మూత పెట్టుకొని చాట్ మసాలా వేసుకుందాం. కొద్దిగా చిన్న మసాలా ఉంది కదా, అది వేసుకొని ఇంతకుముందు మనం చోలే ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని వాటర్తో సహా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి కస్తూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు పైనుండి ఇలా పొడి చేసి పైన వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకొని ఇలా పెట్టేసుకుందాం. అంతే అండి, చోలే భటూరే రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.